1970లో రాజశేఖర రెడ్డి గారు శాసనసభ్యుడైతే శాసనసభ్యుడు కాకముందే రాజశేఖర రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎందుకు అత్యాయుతం చేశారు చెప్పారు అధ్యక్ష. ఎందుకు రాజశేఖర రెడ్డి శాసనసభ్యుడు కాకముందే రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఎందుకు అత్యాయుతం చేశారు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? సమాధానం చెప్పాలా? మీ పార్టీ నాయకుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ రామ్ గోపాల్ రెడ్డి గారు చర్చ జరుగుతున్నప్పుడు సభ్యుడు ఆందోళన సంబంధం కాకుండా గౌరవనీయ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడారు అధ్యక్ష. గుర్తుంచుకోవాలి, సమన్వయం పాటించుకుని మాట్లాడవచ్చు. రాజశేఖర రెడ్డి గారిని తండ్రిని ఎవరు చంపారు అధ్యక్ష? అదే రాజశేఖర రెడ్డి గారు కానీ దాంట్లో కక్ష తీసుకోకుంటే ఈ రోజు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. అది ధర్మ అధ్యక్ష. అయిపోయిన వాటి గురించి రాజశేఖర గారి తండ్రి గారి మరణం అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? వీళ్ళ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వీళ్ళు వల్లించి మాట్లాడతారు అధ్యక్ష. దయచేసి శాంతి భద్రత మాట్లాడారు అధ్యక్ష. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి, శాంతి భద్రత గురించి, జరుగుతున్న హత్యల గురించి, లేకపోతే జరుగుతున్న నేరాల గురించి వాటి గురించి మాట్లాడమండి అధ్యక్ష. దేనికోసం అధ్యక్ష ఆయన మాట్లాడుతుంది? కంపెనీ మాట్లాడుకోవడానికి ఈ సభ. దయచేసి రాజశేఖర పేరుతానికి కూడా అర్హత లేదు అధ్యక్ష. అంత సమయం పాటిస్తూ అంత గౌరవం పాటిస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన అనుసరిస్తూ ఆయన దేవుడిగా కూర్చున్న సందర్భం మర్చిపోయే అధ్యక్ష. వీరే మాట్లాడారు అధ్యక్ష. దయచేసి మాట్లాడే అధ్యక్ష. అది సందర్భం కాదు. అది